నమస్కారం సార్. ఈ సభ ద్వారా చిలకలూరిపేట సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మొత్తం ఆధారపడిందని మోడీ గారు చంద్రబాబు నాయుడు కలయిక వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి మొత్తం దీని మీదే కేంద్రీకృతం అయిద్దని చెప్పి ఈ సభ నుంచి అన్ని విధానాలు బయటకు వస్తాయని చెప్పి సామాన్య జనం కూడా ఈ సభకి భారీ ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సార్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అంటారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లు. ఇక్కడ హైవేలు రెండు పక్కల హైవేలు ఉన్నాయి. బాగా రావడానికి కూడా మంచి అనుకూలమైన ప్లేసు. ఈ సభ ద్వారా గ్రాండ్ సక్సెస్ అయిద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటాం వల్ల మైనార్టీలు వాళ్ళ వర్గం అంతా వచ్చేసరికి తెలుగుదేశం బీజేపీకి మొగ్గు చూపదని చెప్పి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? దాంట్లో వాస్తవం లేదండి. ఈ గతం బీజేపీ వేరు, ఇప్పుడు ఉన్న బీజేపీ వేరు. మీరు చూసుకుంటే మా ముస్లిం మహిళలు మొత్తం బీజేపీకి వెళ్ళే మొగ్గు చూపుతున్నారు. రాబోయే ఫ్యూచర్ మొత్తం బీజేపీ ఉందని చెప్పి జనం కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం బంగారు బాట అవుతుందని చెప్పి సామాన్య జనం కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వినబడుతుంది ఏంటంటే వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే సంబంధించినంత వరకు మన చంద్రబాబు గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, వీళ్ళని తిడితే తప్ప సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ ఏమైనా అంటారంటే జగన్ గారు సార్? దాని మీద మేమేం మాట్లాడమండి. వైసీపీ వాళ్ళ ఎజెండా వేరు, వాళ్ళది వేరు. మేము దాని గురించి మాట్లాడము అసలు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి సభలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అంటారు? చాలా ఎలిట్గా జరుగుతున్నాయి. అదే ఇప్పుడు వచ్చేసరికి నిరుద్యోగులు కూడా బాగా పెరిగిపోవడం జరిగింది మన రాష్ట్రంలో. దాని మీద మీరేమంటారు? నిరుద్యోగులు అంటే ఈ రాక్షస పాలన అటువంటిది అంతే. అదే సంబంధించినంత వరకు 3 రాజధానులు ఏకీపిస్తారు మరి. నో. ప్రధానంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉందండి? రైతుల పరిస్థితి ఏ ఫ్యాన్కి అయితే ఓటేసారో అదే ఫ్యాన్కి ఉరేసుకోవాల్సింది వచ్చింది. అదే ఇదే రైతులకు అండగా ఉండటం కోసం ఆర్బీఐ కేంద్రాలు ఓపెన్ చేస్తామన్నారు కదా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏదండి అర్థం కాలేదు. రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు దాదాపు మన రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయించారు. కొన్ని గ్రామాలలో కొన్ని మండలాల్లో ఏర్పాటు చేయలేదు. రైతులు అక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోవడానికి కారణం రాజధాని లేకపోవటం అంటున్నారన్న. ఇదే జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానికి ఏకీభవించారు. ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు. దాని మీద మీరు? మోసగాడండి జగన్ రెడ్డి. 2019లో చంద్రబాబు నాయుడు గారిని నువ్వు రాజధాని కట్టలేవు, నేను అధికారంలోకి వస్తే 3 రాజధానులు కడతానని చెప్పి ఈరోజు యువత కానీ చదువుకునే విద్యార్థులు కానీ పక్కన రాష్ట్రానికి వెళ్తుంటే తలదించుకోవాల్సి వచ్చింది. మీరు రాష్ట్రానికి రాజధాని ఏది అంటే క్యాపిటల్ ఏదంటే చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గుపడాల్సి వచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి రాజధాని ఏదంటే కాలరేసుకొని ఎగరేసుకొని చెప్పేవాళ్ళం అమరావతి అని. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అటువంటిది. అదేవిధంగా ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారా అంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నాం కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. దాని మీద మీరు? ఆయన విద్యార్థులకి దోచుకోవడానికి ఎక్కువ తెలుసు బొత్స సత్యనారాయణ, అందుకే ఉద్యోగాలు కల్పించలేకపోయారు. అదేవిధంగా వైసీపీ సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే సంబంధించినంత వరకు జగన్ గారు అంటాం ఏంటంటే చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ తిరిగితే తప్ప ఎమ్మెల్యే టికెట్ ఎవరు అంటున్నారంట. దాన్ని మీరు అంటారు? అది షూర్, ఖచ్చితంగా అదైతే. ముగ్గురిని తిడితేనే ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీల కింద బదిలీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా? 170 సీట్లు వస్తాయంటున్నారు. దాని మీద? డిపాజిట్లు కూడా రావండి, డిపాజిట్లు కూడా రావు. కొన్ని నియోజకవర్గాల్లో 175 కాదు కదా, 17 సీట్లు కూడా రావు ఈసారి. బీజేపీ తెలుగుదేశం దీంతో కలవటంతో సంబంధించినంత వరకు మైనార్టీలందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి దూరం అవుతారని చెప్పి అంటున్నారు. దాని మీద మీరు? అలాగే ఏం లేదండి. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు కూడా అలాంటిది ఏం లేదు, ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు.
165 సీట్లలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుస్తుంది, విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ అన్న.